ఇది జనంగంతో నేను మీ అనిల్ దేశాయ్. ఇస్లామిక్ వ్యవస్థ కూడా కొంత అసహనానికి గురయ్యే మాటలు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రిస్టియన్ మత మార్పిడి వ్యవహారాలు అనేవి దాదాపుగా ప్రపంచంలో అన్ని సాధారణ మధ్యతరగతి పేద దేశాల్లో మత మార్పిడి చేయడానికి అనేక రకాలుగా కింది నుంచి మీద దాకా ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ వారు మత మార్పిడి కొనసాగిస్తూనే ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యం. అయితే సాధారణంగా ఎప్పుడు కూడా క్రిస్టియన్ మత మార్పిడి సంస్థలు ముస్లింల ఇస్లామిక్ జోలికి వెళ్ళలేదు. కానీ తాజాగా ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లో బయటపడింది. అది గోరఖ్పూర్ డివిజన్ మహారాజ్ గంజ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని 5 ముస్లిం కుటుంబాలు క్రిస్టియన్ మతం స్వీకరించిన వీళ్ళు పేర్లు మార్చుకోలేదు, కానీ వాళ్ళ ఇంటి లోపల క్రిస్టియన్ యొక్క చిత్రపటాలు, వారి పూజా విధానంలో చర్చికి వెళ్ళడము, వారు అంటే దాదాపుగా 95% వారు క్రిస్టియానిటీకి గురయ్యారు, అంటే మతం మార్చుకున్నారు. దాదాపుగా మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వీరు క్రిస్టియన్ మత మార్పిడి సంస్థలు ఇటు హిందువులపై, సిక్కులపై లేదా జైనులపై, బౌద్ధులపై వీరిపై మాత్రమే తమ ప్రభావాన్ని చూపిస్తూ వీళ్ళను మతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి దాదాపుగా ఇండియాలో, అది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ డివిజన్లోని బస్తర్ జిల్లా, సిద్ధార్థ్ నగర్ జిల్లాలో 5 కుటుంబాలను వీళ్ళు మతం మార్చడం జరిగింది. ఆ కుటుంబాలు క్రిస్టియన్ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేయడము, లేదా దానికి సంబంధించిన వ్యవహార శైలి ఏదైతే ఉందో క్రిస్టియన్ మతానుచారాలను పాటించడము చేస్తూ ఉన్నారు. ఇది ఇంటెలిజెన్స్ వర్గాల్లో తేల్చబడిన అంశం. అంటే ఏ మత ప్రాతిపదికన ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ పరిశోధనలో భాగంగానే, ఎంక్వైరీలో భాగంగానే ఈ 5 కుటుంబాలు బయటపడ్డాయి. అంటే ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నామంటే కేవలం హిందువులపై మాత్రమే వీళ్ళు మత మార్పిడి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు, హిందువులు మాత్రమే మార్చడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మనం అనుకునే వాళ్ళము. కానీ తాజాగా ఈ యొక్క సంఘటన ముస్లిం వర్గాలపై కూడా వీరి అస్త్రాన్ని, మత మార్పిడి అంశాన్ని ప్రయోగించి దాదాపు 5 కుటుంబాలను మతం మార్చడం జరిగింది. ఈ యొక్క అంశాలు మనం కనుక చూసినట్లయితే మీరు ప్రత్యేకించి ఎక్కడో వెతకాల్సిన అవసరం కూడా లేదు. గూగుల్లో మీరు జాషువా ప్రాజెక్ట్ అని కొడితే చాలు, అందులో విషయాలు దాదాపుగా బయటకు తెలిసిపోతాయి. మీరు చూడండి, ఆ జాషువా ప్రాజెక్టు ఇండియాలో ఏ విధంగా మత మార్పిడి, అంటే ఈ క్రిస్టియన్ సొసైటీలు ఏ విధంగా మత మార్పిడికి పాల్పడుతున్నాయో, ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క దాని చిత్రపటాలను మనకు యొక్క స్ట్రక్చర్ మనకు తెలపడానికి గూగుల్ జాషువా ప్రాజెక్ట్ గ్రూప్ మనకు తెలియజేస్తూ ఉంది. దీన్ని ప్రత్యేకంగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందులోకి కనుక వెళ్ళి చూస్తే విషయాలన్నీ బోధపడతాయి. దాదాపు క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి కార్యక్రమాలను ఏ స్థాయికి చేరుతున్నారో ఈ యొక్క సంఘటనలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. దాదాపు క్రిస్టియన్ సొసైటీలు భారతదేశంలో కనుక మనం చూస్తున్నట్లయితే ఏటా కనీసం 24 లక్షల మందిని మత మార్పిడి చేస్తున్నట్లుగా ఈ జాషువా ప్రాజెక్టు నివేదికలో తనే అందులో పొందుపరచడం జరిగింది. అంటే ఏ స్థాయిలో క్రిస్టియన్ మత మార్పిడి సంస్థలు పనిచేస్తూ మెజారిటీ హిందువులను మతానికి, దేశానికి, ఇక్కడున్న హిందూ భావజాలానికి, జాతీయ ఐక్యతకు దూరం చేస్తున్నాయి అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఎంత పెద్ద మొత్తంలో పనిచేస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా హిందువులు గ్రహించి మత మార్పిడి అసలు ఎందుకు మతం మారుస్తున్నారు, మతం మార్చడానికి గల కారణాలు ఏంటి, మతం మారిన తర్వాత ఓనగూరే వారికి యొక్క లాభాలు ఏమిటి కనుక చూస్తున్నట్లయితే గుండు సున్నా. దశమ భాగాల పేరుతో నువ్వు మతం మార్చిన తర్వాత నువ్వు ఇయ్యాల మతం మార్చి 4 కిలోల బియ్యం ఒక నెల రోజులు ఏడాదో తెచ్చుకుంటావు కావచ్చు, కానీ సంవత్సరం తర్వాత నువ్వే దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం ఇస్తే నువ్వు ఏటా దశమ భాగం ఇచ్చుకుంటూ పోతే 10 ఏళ్ళ వరకు నీ ఆస్తి కర్పూరం, ఇంకేముంటుంది నీ దగ్గర. అప్పుడు నువ్వు అవసరం లేదు, నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ గాన్నే పడి చెప్తావు కాబట్టి వానికి నువ్వు అవసరం లేదు, నీకు వాడు అవసరం లేదు. అంటే దాదాపు ఈ మతం మారిపోయి ఎంతమంది కుటుంబాలు ఇట్లా వీధిన పడ్డాయో అసలు లెక్కకు మించి దారిలోకి మనం కనుక ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే లక్షలాది కుటుంబాలు ఇలాంటి సంఘటనలకు గురై బాధపడుతూ తమ గోడును వెళ్ళబోసుకుంటాయి. ఇక మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపు
2272 కుల సంఘాల ప్రతినిధులు ఈ యొక్క దానికి ఉపయోగిస్తున్నట్లుగా, ఏది మత మార్పిడి కోసం అని వారి వెబ్సైట్లో 2041 వరకు దాదాపు 50% భారతదేశాన్ని మతం మార్పిడి గురి చేయాలనే లక్ష్యం కోసం పెట్టుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. దీనికోసం 374 క్రైస్తవ ప్రచారకుల బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో బలరాంపూర్లో 330, గోండాలో 340, అంబేద్కర్ నగర్లో 347, సీతారాంపూర్లో 326, అయోధ్యలో 333, మహారాజ్గంజ్లో 398, సిద్ధార్థ నగర్లో 345, అమేథీలో 317, రాయ్బరేలీలో 323, ఫిలిపిత్లో 346 మరియు ప్రయాగ్రాజ్లో 443 మంది ఈ యొక్క మత మార్పిడి కోసం మాత్రమే జీతాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. వీరికి గాను ఈ యొక్క పని చేయడానికి గాను వీరు ఏటా ఒక మనిషిని కనుక మారిస్తే 15,000 అంటే నెలకు 15,000 జీతంతో వీళ్ళను పనిచేయించుకున్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఎవరైతే మతం మారుతారో అప్పటికి తక్షణ సాయంగా 20,000 రూపాయలు, మతం మార్చిన ఎవరైతే రికమెండ్ చేసి తనని రెఫరెన్స్గా తీసుకొచ్చారో తనకి 15,000 రూపాయలు, ఇవన్నీ వాళ్ళు ప్రకటించి ఈ యొక్క బృందాలు ఎంత సీక్రెట్గా పనిచేస్తున్నాయో మనకు ఈ యొక్క నివేదికల ఆధారంగా, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది.